మందు సిగరెట్ మత్తు పదార్థాల జోలికి పోకండి, పోతారు. ఓసారి ఆయుసా, ఓసారి ఆయుసా, ఎక్కడ చచ్చావే? ఓ, బాగా బలిసినోడు కూతురు కదా, పిలిస్తే ఎందుకు పలుకుతావు? నిన్నేం చేయాలి? బ్లడ్ పడితేనే కానీ రూట్లో రావే. తెలుసు కదా మనకు అసలే మెంటల్. అరే ఏంటి గాయం? చూసుకోవాలి కదా బుజ్జిగన్నా. సారీరా బుజ్జమ్మా. ఐసు, ఐసు, సో బ్యూటీ, సో బ్యూటీ. ఏమండి, ప్లీజ్ అండి, ఇంట్లోకి రాకూడదండి. బయట బాగోదు కదా. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏమండి, వదలండి. చెప్పు బుజ్జి కన్నా. ఏంటి నా సంగతి? మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందా లేదా? ఏం జరుగుతుంది అసలు అక్కడ? అది ఎంత టార్చర్ పెట్టినా పుట్టింటి పోవట్లా. మరైతే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా? అది తాగే సిరప్లో పాయిజన్ కలిపా. అది చావడం పక్కా. అలా అయితే పోలీస్ కేసు అవుతుంది కదా, మనకేం ప్రాబ్లం అవుదా? లేదు, మనిద్దరం హ్యాపీగా కలిసి ఉందాం. ఓకేనా? సరే. ఏంటి ఇదేదో విన్నట్లు ఉందంటే? అమ్మా పాలు. ఐసో వదిలే, ఏం కాదు. ఏంటి, నన్ను రిస్క్ లో పెట్టట్లేదు కదా? నాకెందుకో కంగారుగా ఉంది. ఏం కాదు, అటువంటిది ఏముండదు, నేను చూసుకుంటా. మనిద్దరం హ్యాపీగా కలిసి ఉందాం. ఐసో, వాడేవాడు? వాడికి నీకు సంబంధం ఏంటి? నిన్ను కదా కొనిపెడే. చెప్పు, వాడేవాడు? వాడికి నీకు సంబంధం ఏంటి? వాడికి నీకు సంబంధం ఏంటి? అలా అలా మాట్లాడకండి. మిమ్మల్ని ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న దాన్ని దయించి నన్ను నమ్మండి ప్లీజ్. రొటెన్ డైలాగ్ బోరు. ఐసు, ఎందుకు గడుస్తున్నావు? కూల్ కూల్. కాలం చాలా కఠినమైంది, భరించాలి. కన్నీరు చాలా విలువైనది, వృధాగా పోనివ్వకూడదు. రా, టిఫిన్ చేద్దాం.
థు. ఉప్మాలో ఉప్పు లేదు, దోశ చేదు విషం. అంటే నన్ను చంపేలేని ప్లాన్ చేసావు కదా ఐసు. నన్ను చంపటం నీ తరం కాదు, ఎందుకంటే మనకు అసలే మెంటల్. జన్మనిచ్చిన అమ్మా నాన్నలకు నమస్కరిస్తూ నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నా. మీ మాటను కాదని నేను తీసుకున్న నిర్ణయం క్షమించలేని తప్పిదం. తప్పు జరిగితే గాని నాకు తెలియలేదు. నాకదే మరో ఆడపిల్లకు ఒక డైరీ. రేపటి ఉదయాన్ని చూడను, ఈ నరకాన్ని భరించలేను. అలా అని నేను ప్రేమించిన వాణ్ణి బలి చెయ్యను. నా ఈ మరణానికి నేనే కారణం. క్షమించండి, నన్ను క్షమించమని అమ్మా నాన్నల్ని అడుగుతూ ప్రార్థిస్తున్నా. ఐసు, వసే ఐసు, వాటర్ ఎక్కడే? ఓ, ఎక్కడున్నదా? చేర్స్ ఐసు.